పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో గ్రామీణ విలేకరుల పునశ్చరణ శిక్షణ తరగతుల్లో మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. సమాజహితం, ప్రజా ప్రయోజనాలే జర్నలిజం ప్రధాన లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. వార్తల సేకరణలో వేగంతో పాటుగా విశ్వసనీయతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా పాత్రికేయులు తమ వృత్తి నైపుణ్యాలను నిరంతరం పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. గ్రామీణ విలేకరుల సామర్థ్యాభివృద్ధికి కృషి చేస్తున్న సిఆర్ మీడియా అకాడమీని ఈ సందర్భంగా ఆయన అభినందించారు. ఈరోజు సమాజ హితం కోసం ఎవరైతే పనిచేయాలనుకుంటూ ఉన్నారో, సామాజిక స్పృహతో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సామాజిక చైతన్యాన్ని ప్రజల్లో తీసుకురావాలనేటువంటి ఆలోచన ఎవరికైతే ఉందో, సేవాభావంతో పనిచేయాలనేటువంటి ఆలోచన, ముఖ్యంగా నిజాయితీ నిండుగా ఉండి నిస్వార్థంగా పనిచేసేటువంటి వాళ్ళు ఈ యొక్క జర్నలిస్టులో ఉంటారనేది నా 20-30 సంవత్సరాలుగా నాతో కలిసిమెలిసి ఉన్నటువంటి పాత్రికేయులు చూడడం ద్వారా నాకు అర్థమైనటువంటి పరిస్థితి అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, ఆ రకంగా ఈ యొక్క పవిత్రమైనటువంటి పాత్రికేయ వృత్తిలో సమాజ హితం కోసం, సామాజికమైనటువంటి చైతన్యం కోసం, సామాజికమైనటువంటి స్పృహతో, నిజాయితీతో ఈ యొక్క సమాజానికి సేవ చేయాలనే ఆలోచనతో పనిచేస్తున్నటువంటి జర్నలిస్టు సోదరీమణులందరికీ కూడా మరొక్కసారి మీ ద్వారా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు.